మత రాజకీయాలు చేశారంటే అలా మత రాజకీయాలు చేసేది ఎవరు 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 చేస్తున్నారు ఎవరో ఆయన తాగి మద్యం తాగి రోడ్డు ప్రమాదంలో చనిపోతే దాన్ని హిందువుల మీదకి నెట్టింది ఎవరు జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వం సంబంధం ఏంటి వాళ్ళు మద్యం తాగిందా అది మరి కాదు అక్కడ యాక్సిడెంట్ అయితే కనీసం అక్కడ ఎందుకు పరామర్శించలేదు అది ఆయన అడుగుతున్నారు. శివరాజకీయాలు చేయడప్ప ఆయన శివరాజకీయాలు చేయడం జగన్మోహన్ రెడ్డికి లేకపోతే వేరే వాళ్ళకి అవసరం స్పందిస్తాడు ఆయన స్పందిస్తాడు దాన్ని ఇలా మాట్లాడితే ఈ టాపిక్ మీద మాట్లాడితే నోట్లు వస్తాయి లేకపోతే దీని మీద దీన్ని డైవర్ట్ చేస్తే మనకు లబ్ధి పొందిద్దని పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా ఆలోచించారు. ఆల్రెడీ టుడే కేస్ ఈస్ క్లోజ్ బట్ మరి ఇప్పుడు దాకా ఇంకా దాని గురించి ఎందుకు స్పందించలేదు. నెక్స్ట్ ఇయర్ ఒకవేళ ఆయన స్పందించాలని ఏముంటే ఇప్పుడు ఆయన తాగి చనిపోయాడు ఇప్పుడు ఆయన రాజకీయం చేయడం చెప్తాడు కదా ఈసారి నుంచి అతని నుంచి ఏమన్నా ఓట్లాడడానికి వస్తారు కదా అప్పుడు ఏమన్నా మళ్ళీ ఇట్లా మీరు మంద చనిపోతున్నారు మీరు నాకు ఓట్లే అనొచ్చు కదా ఎవరో పవన్ కళ్యాణ్. సో మీరు నాకు ఓట్లు వేసి నాకు గెలుస్తారు మళ్ళీ అప్పుడు వెళ్ళి మళ్ళీ వాళ్ళు కొడతారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా ఈ మతాన్ని ఇలా మాట్లాడితే ఆయన నిజం మాట్లాడతాడు. ఈ మతాన్ని ఇలా మాట్లాడితే మనకు ఓట్లు వస్తాయి మత రాజకీయాలు కుల రాజకీయాలు చేయడు. అది న్యాయం మళ్ళీ చేయొచ్చు కదా. అది టీవీలో వచ్చేసి డిబేట్ పెట్టేసి ఇట్లా తాగి చనిపోయడానికి అది కూడా చెప్పొచ్చు కదా. చచ్చిపోతారు అందరూ స్పందిస్తారా అంటే ఆయన దేశం కోసం పోరాటం చేశాడా దేని గురించి పోరాటం చేశాడు ప్రవీణ్ ప్రకటనలు చెప్పు. అంటే వాళ్ళకి ఒక సైన్యం ఉంటది కదా ఎవరు సో వాళ్ళు ఒక సైన్యం ఉంటే ఏంటంటే న్యాయం మాట్లాడాలి. సైన్యం ఉందని చెప్పేసి ఓటు బ్యాంకింగ్ రాజకీయాలు మీరు బాగా అలవాటు పడ్డారు. మీకు అదే కావాలి మీకు అదే కావాలి. మీకు అటు స్పందించలేదు లేకపోతే ఇది మాట్లాడలేదు మీరు దానికి అలవాటు పడిపోయారు. మీకు ఏడిస్తే లేకపోతే వచ్చేదో ట్వీట్ చేస్తే లేకపోతే వచ్చారు శివరాజకీయం చేస్తే మీకు అదే అనుకుంటారు. మటర్లు చేయించేదే వాళ్ళు. అర్థమైందా మీకు? కళ్యాణ్ గారికి యాక్చువల్లీ క్రిస్టియన్స్ వేరు బట్ ఏంటంటే వాళ్ళు కన్వర్ట్ అవుతుంది కన్వర్ట్ అయ్యే వాళ్ళు కదా ఇదంతా చేసేది. లేదు